హాయ్ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు వంట చేయడానికి. మా హస్బెండ్‌ని మార్కెట్‌కెళ్ళి ఏమన్నా కూరగాయలు తీసుకురారాదా అని అడిగితే, లేదు నాకు ఓపిక లేదు. నాకు ఫీవర్ వచ్చినట్టుంది అమ్మాయి. ఇంట్లో ఏదుంటే దాంతోటి చేసేయి అని చెప్పిండు. సరే నేను ఇలా చేద్దామని ఆలోచించుకున్నా. మీకు దాన్ని బట్టి ఎలా చేయాలో మీకు చూయిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ నేను మిక్సీలో గార్లిక్స్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ల కారం, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 2 రెబ్బల కరివేపాకు. దీన్ని మిక్స్ పట్టుకుందాం. పేస్ట్ చేసుకున్నాను నేను. చూడండి, నేను కావలసిన రైస్ ను రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఎలా తాలింపు వేయాలో నేను చేసి చూపిస్తాను. నేను ఇందులోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, ఇది వేడైంది. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్సీ చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్. ఒకసారి ఇలా కలుపుకుందాం. చూడండి, స్మెల్ వస్తుంది. అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన అనేది రావద్దు. పెట్టుకున్న రైస్ ఉంది కదా, వేడి వేడి రైస్ ఇందులోకి వేసుకొని కలుపుకుందాం. ఇది అన్నం మొత్తం పట్టేంత వరకు మసాలాని మిక్స్ చేసుకుందాం. ఏం లేదండి, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే చాలు. వేడి వేడిగా గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. చూస్తే నోరూరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అయిపోయింది. టేస్టీ టేస్టీ వేడి వేడి గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. అంతే, సింపుల్ టేస్ట్ కర్రీ. ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను. మీకు వద్దనిపిస్తే మీరు వేసుకోకపోయినా పర్లేదు, కానీ మేము ఇలానే వేసుకొని తింటాము. ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి మేము ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకొని తింటాం. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి ఏంటంటే ఒక ఆమ్లెట్ సింపుల్ గా వేసుకొని దాంతో కలిపి తింటే సూపర్ గా ఉంటుంది. చూడండి, నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. మీరు ఒకసారి చేసుకొని తింటే జీవితంలో కూడా మర్చిపోలేరు. మళ్ళీ ఒకసారి చేసుకోవాలనిపిస్తుంది. ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు ఎమర్జెన్సీగా 2 ఎగ్స్ ఉంటే చాలండి.
మనం బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ ఏంటంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దయచేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, మా హస్బెండ్ని ఒకసారి టేస్ట్ చేసి చెప్పవా సిద్ధు అని అడిగిన. కొంచెం పెట్టుకరాపు, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా అని అన్నాడు. చూడండి, మా హస్బెండ్ కి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడుతున్నాను. దీంట్లోకి 2 ఆనియన్స్, చూడండి 2 ఆనియన్స్, ఒక నిమ్మకాయ, ఎగ్, ఇది ఫ్రైడ్ రైస్. మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పమని అడుగుతాను. సిద్ధు, చూడండి మా హస్బెండ్ కి ఇవ్వడానికి వెళ్తున్నాను. సిద్ధు, ఇది కొంచెం తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పవా? చాలా బాగుంది.